ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఓ కొడుకును పోగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరొక కొడుకును జైలుపాలు చేసుకుంది. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా అతని సోదరుడు ఖాదర్ భాషాతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. 2.5 ఏళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో 3 వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే రషీద్ కేసులో పరారీలో ఉన్న నిందితుడి ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇళ్లు తగలబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ భాషా ఇతరులను అరెస్టు చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ భాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకొక కొసమెరుపు. రషీద్ హత్య కేసులో 6వ నిందితుడు షేక్ జానీ భాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ భాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ భాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. ఒక కొడుకును నడి రోడ్డుపై చంపేశారు, మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ప్రభుత్వమేనా అని రషీద్ తల్లి షంషాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రషీద్ హత్య కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ భాషా ఫిర్యాదు ఇచ్చాడని, అక్రమ కేసు నమోదు చేసి తన పెద్ద కొడుకును జైలుకు పంపారని వాపోయారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ భాషా ఎక్కడున్నాడు? పోలీసులేమో జానీ భాషా పారిపోయాడని చెప్తున్నారని, మరి అందరూ చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు రషీద్ తల్లి, ఆయన కుటుంబీకులు. తమకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం తన పెద్ద కొడుకును కూడా జైలుకు పంపి తమను వేధిస్తోందని చెబుతున్న రషీద్ తల్లి షంషాద్, ఆయన కుటుంబీకుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రషీద్ హత్య కేసులో ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రషీద్ను అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఆ హత్యకు సంబంధించి ఫిర్యాదు చేశారు అతని సోదరుడు ఖాదర్ భాషా. అయితే ఆ ఖాదర్ భాషాను కూడా ఈరోజు పోలీసులు దొంగ కేసు అతని పైన బనాయించి జైలుకు పంపడం జరిగింది. రషీద్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఏమ్మా, ఎట్లా చూస్తారు? అదేనయ్యా, మా అబ్బాయి చనిపోయి కూడా 6 నెలలు అయింది. మేము కేసు పెట్టాం. ఆ జీలాని వాళ్ళ అన్న షమీం ఖాన్, అయ్యూబ్ ఖాన్, ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, పదవిలో ఉన్నాళ్ళు. ఓట్ల కోసం అయితే అడగటానికి వచ్చారు. ఇప్పుడు న్యాయం చెప్పాలిగా మాకు. గంజాయి తాగి కొట్టుకున్నారు 2 అంటున్నారు. ఎవరు చూశారు? పోస్ట్ మార్టంలో ఉంటుందిగా, అబ్బాయి గంజాయి తాగితే అటోళ్ళకు కూడా దెబ్బలు తగలాలి. ఇటు 20 మంది ఉన్నారు, అటు మా అబ్బాయి ఒక్కడే. అలాగే నా న్యాయం చెప్పేది పదవిలో ఉన్నోళ్ళు. మరి జిలాని 6 నెలలు అయింది మేము కేసు పెట్టి. అప్పుడే పెట్టొచ్చుగా వీళ్ళందరి పేర్లు. వీళ్ళందరూ మాకు సపోర్టుగా ఉన్నారని భయపెట్టాలని బెయిల్ కోసం పిలిపించి ఆ పని చేశారు. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తామంటున్నారు. ఎంతవరకు న్యాయం చేస్తారు? నేను నసరాపేట వెళ్ళి అడిగా పెద్ద ఆయన్ని, పోలీసు ఆయన్ని, మీరు చెప్పిన పేర్లు మేము ఎక్కియమన్నారు. మరి ఎక్కిన వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళ పేర్లు ఎలా ఎక్కించారు మీరు? అప్పటికప్పుడు ఆ జానీని అరెస్టు చేయాలిగా. మరి ఆయనగా అసలు ముద్దాయని మేము చెప్పింది. ఆ షమీం ఖాన్ డ్రైవర్ ఉన్నాడు, సాక్ష్యాలు ఉండయి, వాళ్ళని విచారించాలా, పిలిపిలా, ఎవరిని చేయకుండా మా అబ్బాయి ఒక్కడు పోరాటం చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయిని బెయిల్ కోసమని పిల్లలందరినీ తీసుకెళ్లారు. ఆమంతా నా లోపలేశారే, అది న్యాయమా? ఎంతవరకు న్యాయం? ఏం చేస్తుంది ప్రభుత్వం? మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? నువ్వేం బయట ఆయన కాదుగా, నీ అమ్మటి చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఒక్కటే నేను న్యాయం చేస్తాలని నువ్వు బయటకు వచ్చి చెప్పాలిగా. తాగి ఎలా కొట్టుకుంటారు? అలా చెప్తావా? నువ్వు చూసానేమో నడి రోడ్డు పైన అత్యంత దారుణంగా నరికి చంపారు. ఇప్పుడు భాషానేమో జైలుకు పంపారు. ఏంటి, ఏమనుకుంటారు? అదే, ఇది న్యాయం చేయకూడదు, వీళ్ళకి భయపెట్టాలి. భయపెట్టి కేసు వెనక్కి తీసుకుంటారు వీళ్ళు. ఇలా చేస్తే ఉన్న ఒక్క అబ్బాయిని కూడా వదులుకోలేరు అని అలా చేస్తున్నారు. ఆయన కొన్ని ప్రభుత్వం చేయిస్తుంది. ఉన్న పిల్లలందరూ నమాజీలు ఉన్నారు, ముక్తిలున్నారు. వాళ్ళందరినీ కూడా మాతో వచ్చారని ఒక్క కారణంతో వేశారు లోపల.
అందరు చుట్టాలే వాళ్ళని అని 30 మందిని ఇరికిచ్చి అలా చేశారు భయపెట్టి. ఏమ్మా భయపెడుతున్నారా? భయపెడుతున్నారు సార్. ఇప్పుడు కేసు పెడితే అదేగా మరి భయపెట్టినట్టేగా. అన్యాయంగా టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు న్యాయం జరగదా? ఇంకా జరగకపోతే చెప్పండి, మానేసుకుంటాం, తీసుకుంటాం రిటర్ను, అంతేగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, అనవసరంగా వీళ్ళని ఎందుకు తీసుకెళ్లి పెట్టినట్టు? న్యాయం జరగదా? ఎమ్మెల్యే గారు చెప్పాలి, మరి చెప్తే మానుకుంటాం మేము. అదే రెడ్ బుక్ పాలనని, రెడ్ బుక్ లేకుండా బెడ్ బుక్ అని రాసుకుంటే బాగుండేది. అది చేతగాల, పేరు రాలా వాళ్ళకి. అంత అన్యాయంగా చేస్తారా? రేపు ఎప్పుడు మీరే ఉండరుగా ఎల్లకాలము, దేవుడైనా చూస్తాడుగా మీకు. 6 నెలల కింద ఇచ్చిన కంప్లైంట్ కి దిక్కు లేదు, ఒక్క రోజులో వేసిన దానికి మీరు తెచ్చి పెట్టారే, ఇది న్యాయమా మీకు? రషీద్ తల్లి అయితే ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా రషీద్ హత్య కేసును ఒక పథకం ప్రకారం నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మమ్మల్ని బెదిరించడానికి రషీద్ సోదరుడు బాషార్ పైన కూడా కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపారు. మేము న్యాయం అడుగుతున్నాము, రషీద్ను ఎందుకు హత్య చేశారు, ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపాలి, వాళ్ళకి శిక్ష పడాలి అని మేము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం మాపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ. రషీద్ హత్య కేసులో లాయర్ ఎంఎం ప్రసాద్ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. హతుడు రషీద్ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని చెబుతున్న లాయర్ ఎంఎం ప్రసాద్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వినుకొండలో రషీద్ హత్య. రషీద్ ఎవరో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తి. యాక్టివ్గా ఉన్నాడని కొన్ని నెలల క్రితం రషీద్ని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులు. అయితే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ హత్య కేసును నీరు కారుస్తోంది. పోలీసులు కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ కేసులో A1కి సంబంధించి ఎవరైతే రషీద్ను హత్య చేశారో ఆ హత్యకు సంబంధించిన A1 మాత్రమే అరెస్ట్ చేశారు. మిగిలిన అన్నదమ్ముల్ని మాత్రం అరెస్ట్ చేయట్లేదు. దాంతో పాటుగా ఇప్పుడు రషీద్ కుటుంబ సభ్యులపైనే తిరిగి కౌంటర్ కేసు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారు. అసలు ఈ కేసు ఏంటి, ఏం జరిగిందో మనం అడ్వకేట్ ప్రసాద్ ఉన్నారు. ఏంటి సార్? అందరికీ తెలుసు, రషీద్ హత్య కేసు దాదాపుగా 30 కోట్ల మంది చూశారు. బహిరంగంగా హత్య చేయడం జరిగింది రషీద్ని. దీంట్లో ఇవాళ ముద్దాయిల్ని చాలా మంది, నిజమే దాని వెనకాల ఉన్నటువంటి ముద్దాయిలందరినీ కూడా చేర్చాలి, దాంట్లో పాల్గొన్న ముద్దాయిల్ని కూడా చాలా మందిని వదిలేశారు అని చెప్పి, వాళ్ళని చేర్చట్లేదు అని చెప్పి రషీద్ యొక్క సొంత అన్నయ్య ఖాదర్ బాషా వినుకొండ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేయడం జరిగింది. ఆ రోజున పనవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా వచ్చారు. అయితే దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేయకుండా ఒక పక్కన తాత్సారం చేస్తా ఉన్నది పోలీసు వర్గాలు. కానీ మరోవైపు ఆశ్చర్యకరంగా ఈ రషీద్ హత్య కేసులో పాల్గొన్నటువంటి A1 ఎవరైతే ఉన్నారో జిలాని, వాళ్ళ యొక్క సొంత అన్నయ్య అతను కూడా ఈ రషీద్ హత్య కేసులో 6వ ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని ఇంతవరకు పోలీసు వారు అరెస్ట్ చేయలేదు. అతను బయట తిరుగుతా ఉన్నాడు. అతన్ని ఎంటర్టైన్ చేస్తూ పోలీసు వారు 2.5 సంవత్సరాల క్రితం ఒక నేరం జరిగింది. ఆ నేరం కూడా బ్రహ్మనాయుడు గారి ప్రోద్బలంతో PS ఖాను తదితరులందరూ కూడా మా ఇంటి మీదకి దాడి చేశారు, మా మోటార్ సైకిల్ తగలబెట్టారు అని చెప్పేటువంటి ఒక తప్పుడు ఆరోపణలతోటి ఒక కేసు వేయటం జరిగింది. ఆ కేసును 2.5 సంవత్సరాల తర్వాత రిజిస్టర్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఇవాళ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి మొదలు పెడితే, అరెస్ట్ చేయడానికి భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే, మేము లా అబైడింగ్ సిటిజన్గా దాంట్లో వాళ్ళు 30 మందిని పెట్టారు. 30 మందిని పెడితే దాంట్లో ఒక 2 ముద్దాయిల్ని మేము A2 అండ్ A3ని కోర్టు వారికి సరెండర్ చేసి బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కోర్టు వారు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత 20 మందిని నిన్న సరెండర్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరున్నారు? రషీద్ యొక్క కుటుంబ సభ్యుడు, వాళ్ళ అన్నయ్య అయినటువంటి ఖాదరు, మిగతా వాళ్ళందరూ, దాంట్లో ఉన్న సాక్షులు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళందరినీ పోలీసులు హెరాస్ చేస్తా ఉన్నారు. టు అవాయిడ్ అన్నెసరీ హెరాస్మెంట్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్ అని చెప్పి మేము వాలంటరీగా కోర్టు ముందు సరెండర్ అయితే, వాళ్ళు ఆశ్చర్యకరంగా పోలీసు వారి వాళ్ళ ఇల్లు తగలబడింది అనేటువంటి 436 సెక్షన్ వేసి వీళ్ళందరినీ సెషన్స్ కోర్టు చుట్టూతో తిప్పాలి, వీళ్ళని లోపల వేసి మగ్గబెట్టాలి జైలులో అనేటువంటి ఉద్దేశంతో సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. 435 నుంచి 436 చేశారు. 435 కింద ముందు రోజే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. కానీ ఆశ్చర్యకరంగా, నేను దాదాపుగా 30 ఏళ్లు పైబడి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం, కానీ ఇట్లాంటి కేసు నేను ఎక్కడ చూడాల. పోలీసు వాళ్ళు ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా
మార్చివేయటం, ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టడం చాలా దారుణం. ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉన్నది. ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దీన్ని ముక్తఖండంతో మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ కాదు రేపు బెయిల్ వస్తుంది, బెయిల్ తీసుకుంటాం, ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం. ఇంతటితోటి మా నోరులు నొక్కాలి అనుకుంటే మాత్రం ఇది జరిగే పని కాదు. ఖచ్చితంగా రషీద్ హత్య కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేదాకా మా న్యాయ పోరాటం ఆగదు. రషీద్కు న్యాయం చేయండి అని ప్రశ్నించిన పాపానికి ఆ అడిగిన వారందరినీ కూడా ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పోలీసులను అడ్డుపెట్టుకుని జైల్లో పంపిన పరిస్థితి వినుకొండలో ఏర్పడింది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.